ఏపీలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ప్రభుత్వ ప్రజల సొమ్మును ప్రైవేట్ వ్యక్తులకు ఎలా ధారాదత్తం చేస్తారని ఆయన ప్రశ్నించారు. 33 సంవత్సరాల పేరుతో 99 ఏళ్లకు లీజుకు తీసుకునే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రజలు వైద్యానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరకు వెళ్లాలా అని, వైద్యం అందించడం ప్రభుత్వం బాధ్యత కాదా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా అప్పనంగా ఎవడబ్బ సొమ్మని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని ప్రైవేట్ వ్యక్తులకి 33 సంవత్సరాల పేరుతోటి 99 సంవత్సరాలు కట్టబెడుతూ మళ్ళీ బుకాయిస్తారా? ప్రజల వైద్యానికి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి పోవాలా? ప్రభుత్వం యొక్క బాధ్యత కాదా వైద్యం అందించడం? ఈ రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క సూపర్ స్పెషాలిటీ మెడికల్ కాలేజ్ ఉందా? ఉన్నటువంటి ఎయిమ్స్ యొక్క స్థాయి ఏంటో ఒక్కసారి తెలుసుకో. ఈ దేశంలో రీసెంట్గా ప్రకటించినటువంటి హాస్పిటల్స్ యొక్క టాప్ 10 హాస్పిటల్స్లో ఎయిమ్స్ లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటంటే ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు. గమనించు, కళ్ళు తెరుచుకోండి. మీరు విచ్చలవిడిగా పెట్టరేగి మాట్లాడడానికి కొంతన్నా సిగ్గుపడండి.